इधर क्या नहीं वो आगे रखो। नहीं गर्म हीट होगा ज़्यादा है। मैं जब से यहाँ लग रहा था मैं छोड़ दे के चले पूरा फर्नीचर को लाते और ऊपर इसमें बिल्डिंग के अंदर से अंदर घुसा पब्लिक है ప్రమాదం జరిగిన భవనాన్ని 1960లోనే హిందీ ప్రచార సభ పేరుతో నిర్మించారు. అచ్యుతరెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన స్థలంలో కొంతమంది దాతల విరాళాలతో భవనాన్ని నిర్మించారు. అయితే కొంతకాలంగా ఈ భవనం అక్రమార్కుల చేతుల్లోనే ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించి షాప్స్ ఏర్పాటు చేశారు. వెంటనే షాప్స్ ఖాళీ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించినా బేఖాతరు చేస్తూ అక్రమార్కులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. గతంలో సెట్ బ్యాక్ ఉండగా ప్రస్తుతం సెట్ బ్యాక్ లేకుండానే ఫర్నిచర్ షాప్ ఏర్పాటు చేశారు. ఈరోజు నాంపల్లి బచ్చా ఫర్నిచర్ షాప్లో దాదాపు 12:30 గంటలో ఈ ఫర్నిచర్ ఇన్సిడెంట్ రావడం జరిగింది. ఈ సెల్లర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మన ఇన్ఫర్మేషన్ వస్తే మనము మన డీజీ ఫైర్ సర్వీసెస్ విక్రమ్ సింగ్ మాను, అట్లా మన అడిషనల్ సిపి తఫ్సీరు, మన డీసీపీ, అట్లనే మొత్తం హైడ్రా ఆఫీషియల్స్, జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, ఎమ్మెల్సీ పొల్మూరి వెంకట్రావు గారు అందరూ కూడా ఇక్కడ వచ్చి మనం ఇది పర్యవేక్షణ చేయడం జరిగింది. ఫైర్ దాదాపు కంట్రోల్ కావడం జరిగింది, కానీ కింద సెల్లర్లో దాదాపు 3-4 ఉన్నారని చెప్పి తెలుస్తుంది. వాళ్ళని మనము అక్కడి నుంచి రెస్క్యూ చేయడానికి మా టీం కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫైర్ ఇంజిన్స్ ప్లస్ అదేవిధంగా మన జేసీబీస్, మన ఫైర్ సిబ్బంది కూడా రోబో ద్వారా కూడా లోపల వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దాదాపు ఇంకా 2-3 గంటలు పడే అవకాశం ఎక్కువ ఉంది. లేదు, లోపల వెళ్ళడానికి ప్రయత్నం అయితలేదు, చాలా పొగ ఉంది. సో అట్లా ఫోన్ మాత్రం రింగ్ అవుతుంది, మనం ట్రై చేశాను. లోపల ఇంకా 3 ఉన్నారని చెప్పి తెలుసు, 3 to 4 మెంబర్స్ ఉన్నారని చెప్పి తెలిసింది. మన టీమ్స్ లోపల వెళ్ళడానికి బట్ బాగా పొగ ఉన్న వల్ల రెస్క్యూ చేయలేకపోతున్నాం.